ఊరు వచ్చి అందరికీ పేరు పేరు వందనాలు చెల్లించుకుంటున్నాను. సహోదరులందరికీ వందనాలండి. నేను హిందూ కుటుంబంలో పుట్టానండి. మాది రాజమండ్రి. హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహాలలో ఉంటున్నప్పుడు అలాగే నా వివాహం కూడా హిందూ ప్రకారంగానే జరిగింది. నాకు 3 పిల్లలు పుట్టారు. ఒక బాబు, 2 పాపలు. అయితే బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ 9వ నెల వచ్చేటప్పటికి అమ్మకు తీసుకెళ్ళి అప్పటికల్లి గుడిలో గుండు కొట్టించి స్త్రీలు పేరెత్తించానండి. ఎత్తించి వచ్చాము, ఏ పట్టాలన్నీ తెచ్చుకున్నాము, గోడ తగ్గించాము. 1 సంవత్సరంన్నర జరిగింది. అలా జరుగుతా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక ప్రార్థన పెట్టుకుంటుంటే ఆయన ఆడుకున్న తాగినంత వచ్చి ఆమె ప్రార్థన పెట్టద్దు, ఈ మానవుడు ప్రార్థన అని ఎత్తి తిట్టాడు. అయితే అక్కడ ప్రార్థన జరగకుండా మళ్ళీ వారి నుంచి పెట్టమనేటప్పటికి అప్పటికే మా కుటుంబంలో ఏం జరిగిందంటే మా పెద్దది 3 పిల్లలు 11 నెలలు, 6 నెలలు, 4 నెలలు పుట్టి అంత వయసు నుండి చనిపోయారండి. ఆ టైంలో అలాగంత బాధాకరంగా మా కుటుంబం ఉన్నప్పుడు ఇక్కడ ప్రార్థన జరిగినప్పుడు అక్కడ పెట్టద్దన్నప్పుడు మా అమ్మకి ఎందుకు అనిపించిన క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పిల్లలు బ్రతుకుతారన్న విశ్వాసం మా అమ్మలో వచ్చింది. వాళ్ళని మిక్చర్ పంచి పెట్టుకుంటుంటే అమ్మ మా గోడలు కొంచెం పెట్టనా లేదు అడిగింది. వాడు కొంచెం మిక్చర్ పెట్టారు, తెచ్చుకుంటా ఉంటే వాడు ప్రార్థనకి పెట్టద్దని అబ్బాయి అడిగినప్పుడు మీకు ఇష్టమైతే మా గుమ్మలో పెట్టుకోండి, మాది సొంతలో ఎవరు అడగడానికి వీలు లేదని చెప్పింది మా అమ్మ. అయితే వస్తానంటే వారం పెట్టాలనుకుంటున్నామన్నారు. వారం వచ్చి కూడా గుమ్మలో ప్రార్థన పెట్టుకుని కూడా వెళ్ళిపోయేవారండి. మాకు తెలియదు, ఏదో చెప్పేవారు, 1 గంట ఉండండి అన్నమాట కూర్చుని వాళ్ళు వినేవాళ్ళు. అలా జరుగుతున్న సందర్భంలో 3 పిల్లలకి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు మా వదిన మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. అయితే వారం 2 మాకు 5-6 నెలలు అలా జరిగిందండి ప్రార్థన. ఆమె ఎప్పుడు మా మామూలుగా పిల్లలు కొట్టడం, పెరగడం, చనిపోవడం అలవాటు కాబట్టి అప్పుడు ప్రెగ్నెంట్ అయినా అంత సంతోషం లేదు కుటుంబంలో. అయితే ఇంకా ప్రార్థన పెట్టిన తదుపరి మళ్ళీ నెలకి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మా అన్నికి సంతోషం లేక పిల్లలు చూడలేదండి. చూసి మళ్ళీ చచ్చిపోతాడు కదా ఎందుకని అనుకలేమో ముందులాగే ఈ పిల్లడికి ఇప్పుడు సాగాస్ పట్టినట్టు తన పేరు డబ్బంతా అక్కడ ఖర్చు పెట్టేసుకోవడం మళ్ళీ. ఈ బాబు కూడా 15 వచ్చింది. వస్తే వాడికి హాస్పిటల్కి తీసుకెళ్దాము. అయితే డాక్టర్ గారు చెక్ చేసేటప్పటికి సాయంత్రం రండి, టైం అయిపోయింది అన్నారు. ఎవరో 3 సహోదరులు ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు మా గుమ్మల నుంచి బైబిల్ పట్టుకుని. అమ్మమ్మ ఒకసారి రండి, మా బాబుకి ఇలాంటి సంగతే సాయంత్రం రిపోర్ట్ చెప్తారు డాక్టర్లో, ప్రాబ్లం ఇది లేకపోతే మీరు ప్రార్థన చేయటమ్మా అని అడిగామండి. వాళ్ళు ప్రార్థన చేసి ఏం కాదు మీరు కంగారు పట్టండి వెళ్ళండి అన్నారు. సాయంత్రం వెళ్తే బాబుకి ఏ ప్రాబ్లం లేదు అని డాక్టర్ గారు చెప్పారండి. దేవుడి వందనాలు. అయితే ఆ బాబు పుట్టాడు, ఎదిగాడు, దెంతను అభివృద్ధి చెందివాడు. సమయం పేరు పెట్టారండి. ఆ తర్వాత కొన్నాళ్ళ సంఘానికి వెళ్ళాం. ఎదొచ్చిన సంఘం అంటే పక్కనే వెళ్ళేవాడు వచ్చేవాడు. అయితే ఈ ప్రార్థన ఎలా జరుగుతూ ఉంటే మా ఆయన గారు కామెడీ ఉండే ప్రకటనలు అడిగేవారు. అలాగా భయం లేదు, భయం లేదు, దేవుడు తెలియదు. అలాగా పాస్టర్ గారు ఈ గుమ్మలో ప్రార్థన చేస్తుంటే ఈ గుమ్మలో పేపర్లు అడిగారండి మందిలా మా ఆయన గారు. డైలీ అదే పని. ఆయన కొంచెంసేపు ఆ రోజు అన్నారు, ఏమండి కొంచెం 1 అరగంట అని రిక్వెస్ట్ చేసి వాక్యం వినండి కొంచెం అంటే వీళ్ళు విన్నారండి. మా ఆయన గారిని వాక్యం విన్నారు. బాబుని 9 నెలల పిల్లడు కదా, వాడు తీసి మా ఇంటి కొంచెం పక్కన 3 ఏళ్ళ తర్వాత మా అమ్మగారికి మాది వెళ్ళిపోయి బాబు పడుకోబెట్టి కూర్చుని ఆలోచిస్తున్నాడు మా ఆయన. ఏంటి వాక్యం చెప్పారు ఏంటి అనేటప్పటికీ మాది తాటాకి ఇల్లు, గాలి సొరగదు, కరెంట్ లేదు, అందులోకి తీపపూటికి చిమ్మి కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఆ పట్టం ఓడుకున్న పట్టం మొత్తం ప్రేమ పట్టం అన్నీ కింద పడిపోయి జల్లు పని. అమ్మో దేవుడు పట్టాలు పడిపోయి గబ్బాబా ఫోటోలు తీస్తున్నానండి. మా ఆయన గారు అన్నారు ఇది దేవుడు కాదు, అంత అప్పుదాకా తాగి అప్పుదాకా పెట్టండి లేదు, దేవుడిలో శక్తి లేదు, యేసుప్రభువు నిజమైన దేవుడు మన మాటలు తిన్నాము. అదంతకు నీకు ఎలా జరిగింది, దేవుడు అని చెప్పగానే అవన్నీ పట్టుకుని వెళ్ళి అద్దం బయట పడేసి పేపర్ అది అన్ని కనిపించేశారండి. అప్పటి నుంచి ఇక మేము చర్చికి వెళ్తాం, ఇప్పుడు కుదిరినప్పుడు వెళ్తాం, అలా పత్తి. అయితే ఒక కొంత మా ఇంటి పక్కలో పత్తికి వచ్చింది.
ఆమె కూడా తీసుకెళ్ళిందని మేము వెళ్ళి దగ్గరికి. అయితే జరిగినప్పుడంతా నాకు ఈ వాక్యం సరిపోవడం లేదు, నాకు తృప్తిగా లేదు అనేదండి. సరే ప్రార్థన చేసేది ఒకటి, నాకు ప్రార్థన అయితే తెలియదు. చేస్తాడు ఏముందంటే, శారదా నాకు దేవుడు చూపించాడు సహవాసం ఎక్కడోనంట 2 గంగరాయి చెట్లు ఉన్నాయి, దడి ఇలా ఇలాగా మా చర్చి ఉన్న ప్రాంతం అంతా నాకు కళ్ళ చూపించిందంతా నాకు చెప్పింది. నేను చూడలేదు ఎక్కడో ఇది అన్నాను. అయితే సాయంత్రం ఒక సహోదరు బాబు అదే ఒక యవనస్తుడు, అంటే మీరు ప్రాంతంకి వస్తాను పలానా చోట మీటింగ్స్ అన్నాను. ఎక్కడ ఏంటంటే ఎక్కడో 3 సినిమా హాల్లో అక్షరాలు ఉంటాయి అక్కడ అన్నాడు. పాపులర్ తీసుకున్నాం, ఎక్కడ ప్రాంతం నాకు వెళ్ళిపోయి పడింది. మేము ఆ ఏర్పాటు కూడా ఈ పాపులర్ మేము ఇంకొక అమ్మని మేము ముగ్గురు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినప్పుడు అక్కడికి దగ్గరికి వచ్చినప్పటికీ నన్ను కొట్టేస్తుంది. ఏమో రాత్రి నేను చూసిన దర్శనం ఇదిగో ఈ గంగరాయి చెట్లు అని అప్పుడు నేను చూశాను. గంగరాయి చెట్లు అవును నిజమే, నువ్వు చెప్పినప్పుడు ఇదే. అయితే మన ఉద్యోగపడాలు జరుగుతున్నాయండి, సాల్మరయ్య గారు జోగ్దాసయ్య గారు అక్కడ వాక్యం చెప్తున్నారు. సాల్మరయ్య గారు వాక్యంకి వెళ్ళాం. నాకు ఎంత సంతోషం అయిపోయిందో, ఆవిడ ఎంత ఏడ్చిందో. ఇలాంటి సమస్యను గుర్తుపెట్టి దంతా తిప్పుతున్నామా అని చేసింది. అయితే అక్కడ సహోదరులు మమ్మల్ని పట్టుకున్నారు, ఒక తల్లి మమ్మల్ని నడిపించింది ప్రాంతంలోని. మనం ఎలా ఒప్పుకోవాలో మాకు అంతా చెప్పేవారు. అయితే మాకు ఏంటంటే చిన్నప్పుడు కుక్కలు ఎక్కడ పడితే అక్కడ మూసుకొచ్చాడు, ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ కాయలు తెంపడం ఏది ఉంటుంది అలా తెంపడం, అది చిన్నప్పుడు అలవాటు కదా కోసేస్తాం, అది గొప్పని చెప్పారండి. ఎంత కూడా ఏది కూడా ఒక పువ్వు కూడా తెంచకూడదు అని చెప్పిన ఇవన్నీ ఒప్పుకునేవాడు అండి. ఆ తల్లి దగ్గర ఒప్పుకుని అమ్మాయి ఎలా చేసేవాడు అంటే మా హృదయ స్థితి అంతా అడిగి చెప్తే మేమంతా ఒప్పుకునేటప్పుడు అయితే ప్రార్థనలోని మీరు వెనక ఉండి మారుమోసు పొందిన దగ్గర కాకుండా వెనక నుండి ప్రార్థన చేసుకోండి, దేవుడు వీటితో మాట్లాడతారని చెప్పేవారండి. అయితే మారుమోసు పొందిన వాళ్ళు విడదీస్తే గొర్రెలు మేకల్లో విడదీస్తారని చెప్తారు. అలాగే ఉంటే సిగ్గు మారుమోసు పొందిన ఎదురుకుండా ప్రార్థన చేస్తాను మండడానికి వెళ్ళి ప్రార్థన చేయడం పెట్టి ఆ గుంపులో మనము కలవాలన్న పట్టుదలతో మేము ప్రార్థన చేసుకుని తప్పులన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు అయితే ఒక దినాన్ని కాకినాడలో చిల్డ్రన్స్ రిట్రీట్ జరుగుతుంటే వెళ్ళాము సత్యవయ్య గారి. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యెషయా 43:25 ద్వారా నేనే నీ చిత్తానుసారంగా నీ పాపం పూడ్చివేస్తాను, నీ పాపం నీకు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను వాగ్దానం నాకు ఇచ్చారండి. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఎలా ఉన్నప్పుడు 3 పిల్లల వివాహాలు నేను దేవుడి చిత్తానుసారంగా ఒక్క అన్యాచారం కాకుండా వివాహాలు జరగడానికి దేవుడు కృప చేశారండి. అయితే ఆ ఇల్లు కాకుండా నేను దేవుడు నమ్ముకున్నవాడు మా ఇంటికి వచ్చా ఆడపిల్లకైనా మగపిల్లకైనా పిల్లలు ఇంటికి వచ్చి అడిగే వివాహాలు చేస్తున్నానండి. నేను ఎక్కడికే తిరగలేదు, సహవాసంతో వచ్చి వివాహాలు చేశానండి. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే సహవాసంలో నమ్మకంగా మేము వెళ్తున్నాము రాజమండ్రిలో. అలాగున్న సందర్భాల్లో మా అమ్మాయి మా భర్త ఈ పటాలు కాలిపోయిన తర్వాత పాలు మానేశారండి, సిగరెట్ మానేశారు, ఆ జోగా ప్యాకెట్ ఆటం మానేశారండి. ఆయన కూడా చర్చకొత్తం పెట్టారు. మా కుటుంబాల్లో విగ్రహారాధన అన్నది తీసివేయబడిందండి. మా చెల్లి కుటుంబం మా పద్దనికి దేవుడైనప్పుడు మాకు దేవుడే కదా అని చెప్పేసి మేము ఇంక విగ్రహారాధన చేయలేదు 40 సంవత్సరాల నుంచి. మా తమ్ముడు మా చెల్లి మా అన్ని అందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్తామండి. అయితే మా చిన్న పాప ముగ్గురికి 3 పిల్లలండి, 2 పిల్లలండి. మా కొడుక్కి పెద్ద పాపకి 2 పాప, చిన్న పాపకనే. చిన్న పాపకి 12 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వచ్చిందండి. ఆ అమ్మాయి సౌదీలో ఉంది, మా అత్త సౌదీలో పనిచేసేవారు. పెళ్లి చేసుకున్నట్టు ఈ అమ్మాయి అక్కడ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే డెలివరీకి వచ్చింది. డెలివరీ చేసేటప్పుడు బాబుని పంపించానండి. పంపిస్తే క్యాన్సర్ అప్పుడే స్టార్ట్ అయ్యేది. స్టార్ట్ అయితే దానికి తెలియలేదు, ఒక మంచి మంచి హాస్పిటల్లో నాకు గుర్తులేదు. సంవత్సరం అయిపోయిందండి. అది ముదిరిపోయిందని ఫైనల్గా పాపకు ప్రమాదం చెప్పారండి. వాళ్ళ కంగారు పడి చిన్న పాపేమో 3వ సంవత్సరం పాప, బాబు సంవత్సరం పిల్లడు అయిపోయింది. ఇప్పుడు తెలుసుకుంటూ వచ్చేసారండి అమ్మ క్యాన్సర్ అంతా వచ్చేస్తుందని. ఇచ్చేదాకా పరిస్థితి అండి. అప్పుడు తెలియదు ఆ అమ్మాయి ప్రార్థన పెట్టించాం, దొంగరంగా ప్రార్థన చేసి మీరు ఆడద్దు ఎలాంటి హాస్పిటల్కి అని చెప్పారు. క్యాన్సర్ 3rd స్టేజ్ దాటిపోతుందని చెప్పారండి. అయితే హైదరాబాద్లో ఆపరేషన్ అయ్యింది. అంతే అయ్యింది. దేవుడు కుటుంబం పట్టి సగం ప్రార్థన పెట్టి నా కుమార్తె సజీవ లెక్కలో ఉందండి. 10 సంవత్సరం 12 సంవత్సరం పిల్లలు అయిపోయారు.
మళ్ళీ ఆ ప్రోగ్రాం ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదండి. అలాగా నా కుటుంబాన్ని దేవుడితో కాపాడుతున్నారు. ఆ పిల్లల విషయంలో ఎంత అద్భుతం చేశారో. ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకుంటారు, పెద్ద పిల్లలు మంచి చదువు చదువుకుంటున్నారు, బాగా చదువుకుంటారు. మా కుటుంబాన్ని అనేక రకాలు ఇంకా ఎన్నో అద్భుతాలు ఆశీర్వాదాలు మా కుటుంబంలో చేశారండి యేసయ్య. అందుని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. సవస్సులో నమ్ముకుంటున్నాము. కొంచెం పని మీద ఇక్కడికి వచ్చాము. దేవుడికి చిత్తమై ఏమై ఉంటుందో మా కోసం దయచేసి దేవుడి ఎదురు వారందరూ ప్రార్థించేదని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నారండి. చక్కని సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇలాగా సాక్ష్యం అనేటువంటిది మానవుని జీవితంలో మొట్టమొదటి మెయిలు మాట. కనుక మరి రాజమండ్రి మందిరంలో కూడా నేను వెళ్ళాను, మందిరంలో చదువుకుంటున్నాను. రాజమండ్రిలో ఉన్నప్పుడు అబ్బాయి పాడేరులో చదువు పాడేరుకి లేకపోవాలన్నమాట. రాజమండ్రి లేకపోవాలి. అది నేను సామాజిక రైల్వే స్టేషన్ దగ్గర. ఇక్కడ సాక్ష్యం అనేటువంటిది దేవుని కొరకు వాడాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలన్నమాట. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకునేను అని ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు రాయించినటువంటి ఆ మాటలు మీతో నేను చెప్పిన 16 భాగంలో అంటాం. ప్రసంగాలు నేను చేయను, కానీ ఆ మాటలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. 11వ మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. భూమి చూసావా, నీ చెడుగా భూమిలో గొప్పదిగా కనపడుతున్నాను. చెడుతనం కనపడుతున్నా దేవునికి, మంచిదే కనపడుతున్నా. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి ఊహ ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకునేను. ఎంత బాధపడుతున్నారో చెప్పలేమన్నమాట. నిన్ను కలుగేసినందుకు, లోకంలో ఉన్నందుకు, నన్ను కలుగేసినందుకు మన కొరకు దుఃఖపడుతూ ఉన్నందుకు దేవుని వాక్యం రాయబడుతుంది. దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. మన జీవితం ఎలా ఉంది? పక్షంగా 22వ అధ్యాయం 22వ వచనం, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా భయవేస్తా ఉంది. మరి నీకు భయం ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇదిగో త్వరగా వస్తున్నాను అంటే అగ్ని చేత కలచబోతున్నాడు ప్రపంచాన్ని. ఆయన తెలుసా, ఊరకలేదు, ఊరకడానికి అగ్ని చేత కాల్చబోతున్నాడు ప్రపంచాన్ని. కనుక మనం పట్టణంలోకి రాజ్యం వెళ్ళాలంటే మన జీవితంలో ఉండే పాపాలు ఎవరితో ప్రభు దగ్గర, శిలువు దగ్గర ఉంటే ఆయన తప్పకుండా మనం పట్టణంలోకి రాజ్యంలో ఉంచుతారు. దేవుని యొక్క రాజ్యంలో మనం ఉంటాము. మనకి ఈ లోకము శాస్త్రం కాదు. ఈ లోకం అంతా మాయలోకం. ఒక మాట ఒక చిత్తు వచనం పాడుతున్నాం. లోకా సుఖమున మకు ఆయే చలంది పయనములో లోకా సంఘంలో ప్రకటించి సంఘంలో అందరికీ వందనాలు. దేవుడు మా జీవితంలో చేసిన మేరకు కృతజ్ఞతగా జ్ఞానము. మా అమ్మాయి కొడుకు పేరులకి అనే అబ్బాయి
ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తాను అనే మన ఇట్లు మాత్రమానని మాతృ లక్ష్యము మాకన్నా అవును లక్ష్మమ్మ కన్ను ఆపరేషన్ చేయించుకున్నందుకు దేవుడు చేసినటువంటి ఆ గట్టి దృష్టిని బట్టి ప్రసంగానికి ఈ సంఘానికి పలహారాన్ని గట్టిపడు ఇచ్చుకున్నట్టుగా దేవుని చదువులు ఉన్నారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో చేసిన మేలులను మర్చిపోకుండా కృతజ్ఞతగా సంఘానికి ఇస్తున్నటువంటి పలహారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఆ పలహారాన్ని అందరూ పంచుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, లక్ష్మణ గారి కంటి విషయంలో మీరు బాగు చేసినందుకే పలహారం. అలాగే తండ్రి మా నాన్న అయ్యా పరిహారం అందిస్తున్న మా అమ్మాయి కొడుకు లక్ష్మి అనే అమ్మాయి ఆరోగ్య కొరకు దేవుడు చేసిన మేలు బట్టి పలహారం పంపిస్తూ ఉన్నాం. కనుక దేవుడు కుటుంబ కొరకు మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చెప్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పలహారాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. లక్ష్యం గారిని ఆ కంటిని మీరు ముట్టి మంచి దృష్టిని తెచ్చేయండి. తిరుగులకే అబ్బాయి కుమారుడు కూడా మీకు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో సాక్షి చెప్పిన చదువులను బట్టి వందనాలు. ఇదిగో రాజమండ్రి నుండి ఈ స్థలానికి తెచ్చావు. మా తండ్రి ఈ స్థానంలో సంఘంలో వాడుకున్నందుకై వందనాలు సంవత్సరాలు సరిగ్గించు చేస్తున్నాము, నడుపుతున్నాము. అయ్యా రండి వాటి పడి అయ్యా కూర్చుంటే ఇది అమ్మగారు కూర్చుంటే బలాలు నా
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ వేళకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే నీ వేళకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా అపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో ఉంది నీకు వేరై పడలేనని నా హృదయము నీతో
లేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా